హాయ్ అండి. కామదహనం ముఖ్య పరమార్థం ఏమిటి? అసలు పరమశివుడు మన్మధుణ్ణి ఎందుకు బూడిద చేశాడో తెలుసుకుందాం. సతీదేవి మరణించిన తర్వాత పరమశివుడు జీవిత వైరాగ్యంతో తపస్సులో లీనమైపోతాడు. సతీదేవి పార్వతీమాతగా జన్మించి శివుడిని పెళ్లాడుటకు చాలా ప్రయత్నాలు చేస్తుంది. అయితే అవి శివుణ్ణి తపస్సు నుండి బయటకు తీసుకురాలేకపోతాయి. అందుకు పార్వతీమాత నారదులు వారిచ్చిన సలహా మేరకు మన్మధుణ్ణి అడుగుతుంది. మన్మథ బాణం శివునిపై ప్రయోగించి తపస్సు భగ్నం చేయమని. అలా మన్మధుడు శివుడి మీద బాణం ప్రయోగించగా అది శివుడికి సమీపించేలోగా శివుడు తన దివ్య దృష్టితో హాయ్ అండి. కామదహనం ముఖ్య పరమార్థం ఏమిటి? అసలు పరమశివుడు మన్మధుణ్ణి ఎందుకు బూడిద చేశాడో తెలుసుకుందాం. సతీదేవి మరణించిన తర్వాత పరమశివుడు జీవిత వైరాగ్యంతో తపస్సులో లీనమైపోతాడు. సతీదేవి పార్వతీమాతగా జన్మించి శివుడిని పెళ్లాడుటకు చాలా ప్రయత్నాలు చేస్తుంది. అయితే అవి శివుణ్ణి తపస్సు నుండి బయటకు తీసుకురాలేకపోతాయి. అందుకు పార్వతీమాత నారదులు వారిచ్చిన సలహా మేరకు మన్మధుణ్ణి అడుగుతుంది. మన్మథ బాణం శివునిపై ప్రయోగించి తపస్సు భగ్నం చేయమని. అలా మన్మధుడు శివుడి మీద బాణం ప్రయోగించగా అది శివుడికి సమీపించేలోగా శివుడు తన దివ్య దృష్టితో ఆ బాణాన్ని వదిలింది మన్మధుడు అని